#ask Dr. John Watts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. శ్రావణ్ కుమార్, ఇది చాలా కామన్ ఛాలెంజ్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఫోర్ హెడ్ ఏరియాలో కానీ లేకపోతే చెవు పై భాగంలో కానీ స్వెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఎవరైతే ఫోన్లో ఎక్కువగా చూస్తూ ఉంటారో లేదా ఎవరికైతే పాస్చర్ అనేటువంటిది కొంచెం తల ఇట్లా ముందుకు వంగి ఉంటుందో అటువంటి వాళ్ళకి స్వెల్లింగ్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. అందుకనే నేను ప్రత్యేకించి ఏం చెప్తానంటే, సర్జరీ జరిగిన వెంటనే సాధ్యమైనంత అప్రైట్గా కూర్చోనికి ట్రై చేయండి. అంతేకాకుండా పడుకునేటప్పుడు కూడా బోల్లా పడుకోవడం కానీ లేకపోతే సైడ్కి పడుకోవడం కానీ చేయకుండా వెల్లకిలా పడుకోండి, లేదా రిక్లైనర్ చైర్లో అట్లీస్ట్ 1 or 2 days పడుకుంటే చాలా మంచిది. అలా చేయడం వల్ల స్వెల్లింగ్ అనేటువంటిది ఫోర్ హెడ్ మీద కానీ ఐ చుట్టూ కానీ లేకపోతే ఇయర్ చుట్టూ రాకుండా ఇలా వెనక్కి వెళ్ళిపోతుంది అండ్ ఫ్రంట్ ఏరియా ఫ్రీగా ఉండిపోతుంది. అండ్ ఎటు స్వెల్లింగ్ వచ్చినా ప్రత్యేకించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 1 or 2 days ఆర్ మ్యాక్స్ 3 daysలో ఇది సెల్ఫ్గా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేస్తాము. ఒకవేళ స్వెల్లింగే కనుక చాలా సివియర్గా ఉండి అది ఇబ్బందికరంగా ఉంది, ఏమైనా కళ్ళు మూసుకుపోయేలాగా అనిపిస్తుంది అండ్ చాలా పెయిన్ఫుల్గా ఉంది అంటే ఇమీడియట్గా మీరు ఎటువంటి సొంత వైద్యము చేయొద్దండి. ఇమీడియట్గా మీరు మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ టీమ్ని అప్రోచ్ అవ్వాలి. దానికి కావాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో మీ టీం టేక్ కేర్ చేసుకుంటారు.